ప్రేక్షకులకు భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారుచే మకర రాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం వామహే కవిం కవీనామస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుషణ్ణంత వేద్రసాధనం శ్రీమన్మహాగణాధిపతే నమః. హనుమతేన గురుభ్యో నమః. భూర్భువస్సుదస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మా పూజ్యోతిరసో మద బ్రహ్మ భూర్భువః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమత్సింహాసనే నమః. శ్రీ లలితా దేవతాభ్యా నమః. శ్రీచక్రరూపిణ్యే నమః. ఓం గం గణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం ద్వారా మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ద్వాదశ రాశులలోని అన్ని రాశులకు ఎలాంటి పరిహార మార్గాలు గోసేవ ద్వారా చేసుకోవచ్చు, సులభతరమైన మార్గాలతోటి మన యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు అనేది మన మీ టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క 12 రాశులు, ద్వాదశ రాశులైన 12 రాశుల్లో ఒక్కొక్క రాశిని తీసుకున్నప్పటికీ 10వ రాశి అయిన మకర రాశి గురించి ఇవాళ మనం తెలుసుకుంటున్నాము. ఈ యొక్క మకర రాశికి రాశ్యాధిపతి శని అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పుకోవాలి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలుగా చెప్పుకోవచ్చు. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలుగా చెప్పవచ్చు. అలానే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రగ్రహ అనుకూలత ఉంటుంది. శ్రవణ నక్షత్రం కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి వారు జన్మించిన నక్షత్రం. ధనిష్ట నక్షత్రం వాక్శుద్ధిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ మనం నిత్యం నైవేద్యం పెట్టాలి అంటే ఏ అమ్మవారిని తలుసుకోవాలో ఆ అమ్మవారే గాయత్రి అమ్మవారు. ఆ గాయత్రి అమ్మవారు జన్మించిన నక్షత్రం అని కూడా చెప్పవచ్చు. అలానే మహావీర్ రామభక్తుడు ఆంజనేయ స్వామి పుట్టిన జన్మ నక్షత్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారి యొక్క స్థితిగతులను మనం పూర్తిగా పరిశీలించుకుంటే ఈ మకర రాశి వారి యొక్క గ్రహాల ఉచ్చస్థితి, నీచస్థితిని మనం పూర్తిగా పరిశీలిస్తే భాద్రపద మాసం అనగా 4వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 నుంచి 3వ తారీఖు అక్టోబర్ 2024 వరకు కూడా మనం భాద్రపద మాసంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క భాద్రపద మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి శనిగా చెప్పొచ్చు. హస్తా నక్షత్రాధిపతి, శ్రవణ నక్షత్రాధిపతి కుజుడుగా చెప్పొచ్చు. ధనిష్ట నక్షత్రాధిపతి బుధుడుగా చెప్పొచ్చు. శని, కుజ, బుధుడు 3 కలయిక వల్ల ఈ యొక్క రాశి వారికి కుజకారకత్వం. కుజుడు ఎప్పుడూ కూడా హుషారుగా, మంచి ఆనందంతో, ఉత్సాహంగా చేపట్టిన కార్యాన్ని పూర్తిగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకు కుజుని యొక్క సహాయ సహకారాలు ఉండాలి. కుజానుకూలత యొక్క మకర రాశి వారికి పూర్తిగా ఉంటుంది. అలానే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఈ యొక్క కుజ అనుకూలత, శని అనుకూలత స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి శని కూడా పూర్తి అనుకూలతనిస్తాడు. అలానే ఇక కుజ అనుకూలత, శని అనుకూలత పూర్తిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ బుధగ్రహానికి కూడా శని స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి, స్నేహితుడు కాబట్టి ఈ యొక్క బుధుని అనుగ్రహం కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పూర్తిగా ఉంటుంది. ఇకపోతే ఈ మకర రాశి వారికి సోదర మూలకంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం మీరు
ఆ సోదరుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే గతంలో మీరు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో ఆరోగ్యపరమైన అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా శని అనుకూలత ఉండటం వలన ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంచెం ఆరోగ్యపరంగా కుదుట పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ మకర రాశి వారికి ప్రయాణ సౌఖ్యం అనేది పూర్తిగా ఉంటుంది. ప్రయాణ సౌఖ్యం, ప్రయాణాల ద్వారా చాలా చక్కగా మంచి తీర్థయాత్రలకు వెళ్ళటం, స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క అనుగ్రహం పొందటం, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహత పూర్తిగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఈ యొక్క మకర రాశి వారి యొక్క మనోనిబ్బరం చాలా ఉంటుంది. ఎలాంటి సమస్యనైనా చాలా చక్కగా అవలేలగా భరిస్తూ ముందుకెళ్తూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు. ఈ మకర రాశి వారి యొక్క మనోధైర్యం కూడా మెండుగా ఉంటుంది. సమస్యలను ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాహన ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే శారీరక శ్రమ కూడా ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వీళ్ళకి కొత్తగా పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ వల్ల కొంత లాభాన్ని గడించడం, వాళ్ళ వల్ల కొన్ని లాభాలను పొందటం ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ యొక్క మకర రాశి వారు శని అనుకూలత, బుధ అనుకూలత, కుజుని అనుకూలత మనకు కావాలి కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రతికూలత ఏదైనా సరే మన జన్మకాల దోషం కానీ జన్మ నక్షత్ర దోషం కానీ ఉంటే ఈ ప్రతికూలతను పోగొట్టుకోవటానికి మనం ప్రతి శనివారం కూడా విధిగా మనకు దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాల్లో కానీ మన చేత్తో మనం స్వయంగా వాళ్ళకి వడ్డిస్తూ వాళ్ళు తినేదాకా ఉండి వాళ్ళ యొక్క పరిచర్యలు చేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలానే గోసేవ కూడా ప్రతి శనివారం విధిగా గోసేవ చేస్తూ శనివారం ఉదయం 5:30 నుంచి 6:42 లోపు మీరు ఎవరైతే మీ తల్లిదండ్రులు మీకు దగ్గరలో ఉంటారో వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్ళ యొక్క శని పాదాలలో ఉంటాడు కాబట్టి ఈ శని అనుగ్రహత వల్ల మనకి అకారణమైన కోపాలు కానీ మందగమనం అంటే పనిలో చిన్నగా నిదానంగా ఉంటాం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా పోతూ మన పూర్తి నివారణ కలిగి మనం ముందుకెళ్ళిపోతూ ఉండొచ్చు. ఈ శని అనుగ్రహత కలుగుతుంది. అలానే ప్రతి శనివారము విధిగా నీలాంజన సమంభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తం నమామి శనీశ్వరం అని మనం విధిగా శనీశ్వరుని యొక్క శ్లోకం చదువుకోవాలి. దాంతోపాటు మీరు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా సరే మీరు ఆఫీస్లో ఉన్నా కానీ ఉద్యోగరీత్యా కానీ రాజకీయ పరంగా కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కడికి బయలుదేరినా మీ జేబులో చిన్న పాకెట్లో పట్టేంత విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని మీరు జేబులో పెట్టుకొని ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు బయలుదేరండి. ఈ యొక్క మకర రాశి వారు ఈ యొక్క మీకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శిస్తే చాలా ఉత్తమమైన పని ఉంటుంది. ఇలా ఉత్తమమైన మార్గం ఉంటుంది. సో ఇలాంటి విషయాలను మీరు మరిన్ని తెలుసుకోవాలి అని ఈ గోసేవ ద్వారా మన సమస్యలన్నీ పరిష్కరించుకునే మార్గాన్ని చూడాలి అని అంటే మన మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.